ఇవాళ పొద్దున మబ్బుల 4:30 సుమారు లోపు భూమి అదిలింది. సడన్గా లేచి చూసే వరకు భూమి మొత్తం అట్లా ఉయ్యాల ఊగినట్టు అయింది. మళ్ళీ సడన్గా అంతలోనే కరెంటు పోయింది. దాని గురించి తెల్లారి మా చిన్నమ్మ కూడా మంచం ఊపినట్టు అయిందిరా నాకు అని మా చిన్నమ్మ అన్నది. వరకు నాకు కూడా ఓకే అని నాకు కూడా డౌట్ వచ్చి భూమి కదిలింది. 25 ఏళ్ళ కింద కూడా గిట్నే కదిలింది ఒకసారి. మళ్ళీ ఇప్పుడు భూమి కదిలింది. మా చిన్నమ్మ కూడా మంచం కదిలింది. మా చిన్నమ్మ కూడా. నాది కరీంనగర్ ఖాన్పుర 4వ డివిజన్. ఉదయం 7:26, 27 మధ్యలో నేను వాకింగ్ చేసి వచ్చి కూర్చున్నా, పేపర్ చదువుతున్నా. నాకు కొంచెం ఇట్లా షేక్ అయిపోయినా. నేను అది ఎందుకు అవుతుంది అనుకున్నా. నేను అనుకునేసరికి పక్కకి వెళ్ళి మా బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళు చాలామంది అరవడం స్టార్ట్ చేసారు. అది ఎందుకు అరుస్తున్నారమ్మా అనగానే మొత్తం భూమి అవి అల్మారీలు అవన్నీ షేక్ అవుతాయి అన్నారు. వాస్తవంగా ఇవాళ భూకంపం అని వచ్చింది. కొంచెము అది ఎందుకు వచ్చింది ఎక్కడ అని తెలియదు, కానీ అందరూ నాకు చుట్టుపక్కల అందరూ బయటకు వచ్చి చెప్పేసరికి వాస్తవంగా భూకంపం వచ్చింది. మాది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామం. ఈరోజు ఉదయం బుధవారం 7 గంటల సమయంలో మేము నిద్రిస్తున్నటువంటి సమయం లోపల ఒక్కసారిగా భూమి కంపించి ఇల్లు వైబ్రేషన్కి గురైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి మేము ఇంట్లో నుండి బయటికి పరుగులు తీసినాం. సుమారు ఒక 4-5 సెకండ్ల పాటు ఇక్కడ భూమి కంపించింది. గ్రామ ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆ తర్వాత అర్థమైపోయింది ఊరంతా కూడా ఇదే పరిస్థితి. ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా కంపించింది. ఇంట్లో ఉన్నటువంటి సామాను ఇదంతా కూడా కింద పడినటువంటి పరిస్థితి. భయంతో అందరం కూడా బయటకు వచ్చేసినాం. మాది పెద్దపల్లి జిల్లా మంతిని. పొద్దున 7:30కు ముంగడుకుంటా అంటే భూమి కంపించి బయటికి పరుగులు తీసినాం. అందరూ భయాందోళనకు గురయ్యారు. నా పేరు సహేలి. నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి. సోఫాలు ఊగుడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళు నొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఊగింది ఇట్లా మొత్తం భూకంపం లెక్క ఇట్లా కదిలినాయి. అన్ని కొంచెం శబ్దాలు వినబడ్డాయి. బోళ్ళు అది ఇది అన్ఎక్స్పెక్ట్గా ఇక లేచినాం. లేచి మళ్ళీ ఎవరితో అన్న కూడా ఇది నిజమో కాదో కన్ఫర్మ్ అవుతుందో కాదో అని అనుకున్నాం. అంతే. రోజు హుస్నాబాద్ పట్టణంలో మేము అయ్యప్ప ఆశ్రమంలో ఉన్నాం. సుమారు 7:25 నుంచి 7:30 లోపు 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు భూమి స్వల్పంగా కంపించడం జరిగింది. అయితే ఏదో తలకాయ దింపినట్టు అనిపిస్తే ఏదో మేము మా ఆరోగ్యపరంగా ఏదో అనుకున్నాం. కానీ తర్వాత ఒక అర్ధగంట తర్వాత వార్తలను చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం వచ్చినట్టు వార్త వచ్చింది. కరీంనగర్ జిల్లాలో వచ్చినట్టు వార్త వచ్చింది. హుస్నాబాద్ అంతటా కూడా కంపించినట్టు 5.3 రిక్టర్ స్కేల్ మీద వచ్చినట్టు నమోదైంది. కానీ భగవంతుని దయ వల్ల, అయ్యప్ప దయ వల్ల ఇవాళ ప్రమాదం జరగకుండా ఇక్కడ హుస్నాబాద్ పట్టణ ప్రజలు బయటపడ్డారు. ఆ దేవుని ఆశీర్వాదం వల్లే ఇక్కడ ఎవరికి ఆస్తి నష్టం కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఈరోజు అందరూ మంచి ఆరోగ్యంగా కానీ అదృష్టంగా వాళ్ళందరూ ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. ఆ స్వామి దయ ఎప్పుడు కూడా ఇక్కడ పట్టణ ప్రజలకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.